పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా డెల్టాకు సాగునీరు విడుదల చేసినట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు సాగునీరు, తాగునీరు సమృద్ధిగా అందుతుందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. బుధవారం పట్టిసీమ ఎత్తిపోతల పథకం సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అధికారులతో నీటి నిల్వల గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలవరం వద్ద వరద ఉధృతి పెరుగుతుందని తెలిసిన వెంటనే సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారని చెప్పారు. ఒక చుక్క నీరు వృధా పోకూడదని పట్టిసీమ తాడిపూడి ద్వారా నీటిని విడుదల చేసినట్లు మంత్రి నిమ్మల రామానాయుడు వివరించారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా విడుదల చేసిన నీటితో గోదావరి జిల్లాలోని 2.5 లక్షల ఎకరాలకు సాగునీరు, వందలాది గ్రామాలకు తాగునీరు సమృద్ధిగా అందుతుందని అన్నారు. పోలవరం కుడి కాలువకు 1000 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు ఆయన చెప్పారు. కృష్ణా డెల్టాకు అవసరమైన సాగునీరు గతంలో కంటే నెల రోజుల ముందే ప్రభుత్వం విడుదల చేసిందని వివరించారు. రైతులకు సాగునీరు సకాలంలో అందించి వ్యవసాయ అవసరాలకు తీరుస్తామని చెప్పారు.